Next topic, strain gauge of force sensors. Force sensor means load sensors. Okay, load sensor or pressure sensors. Okay, these load sensors and pressure sensor we have to depending upon some strength. Okay, strength or weight. So these strength or weight is totally depending upon we have to activate, we have to convert it to some mechanical energy to electromagnetic energy. So these electromagnetic energy we have to generating one step. So that means ఓకే, ఫోర్స్ సెన్సర్స్. సో ఈ ఫోర్స్ సెన్సర్స్ని మనం ఎక్కడికి చేయొచ్చు అంటే మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ని స్టోర్ చేయాలి. ఎలక్ట్రాన్స్ స్టోర్ చేయాలంటే ఎక్కడికి చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్ స్టోర్ చేయాలి. వాటర్ని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్ నుంచి బ్యాటరీ ఇలా కాదు. సో మనం ఎలా అంటే నడుస్తూ ఉంటే ఎలక్ట్రాన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయి అక్కడి నుంచి బ్యాటరీ స్టోర్ చేసుకొని వచ్చిన వోల్టేజ్ని యూటిలైజ్ చేసుకోవాలి. దెన్ సో దీస్ ప్రాసెస్, then where is the implementation of this process? This is a main real-time product. Okay, not a major prototype, it's a real-time product. So e-technologies maximum entire the embedded or mechatronics or mechanical or electronics. Okay, electronics equipments and using for the force sensor or pressure sensors. So ekkada cheyalante shopping malls and తిరుపతి టెంపుల్ షాపింగ్ మాల్లో స్టెప్స్ దగ్గర పర్సన్స్ ఎగ్జిట్ అయ్యేవాళ్ళు, ఎంటర్ అయ్యేవాళ్ళు నడుస్తూ ఉంటే ప్రెజర్ నుంచి ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్ని బ్యాటరీ స్టోర్ చేసుకొని ఆ తర్వాత మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఏదో డీసీ కానీ ఏసీ కానీ. ఓకే, ఎట్ ద సేమ్ టైం శ్రీశైలం టెంపుల్స్ దగ్గర నెంబర్ ఆఫ్ పర్సన్స్ స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రెజర్ అవుతూ ఉంటుంది, వెయిట్ అనేది ప్రెజర్ అవుతూ ఉంటుంది. ఆ ప్రెజర్ అయిన వెయిట్ మొత్తం సో మెకానికల్ ఎనర్జీని కాస్త ఎలక్ట్రానిక్ ఎనర్జీగా మార్చేసి బ్యాటరీ స్టోర్ చేసుకొని చిన్న స్టోర్ చేసి అట్ ద సేమ్ టైం యూటిలైజ్ చేసుకోవాలి. లైట్స్ కంట్రోలింగ్, ఫ్యాన్ కంట్రోలింగ్, టెంపరేచర్ కంట్రోలింగ్. ఓకే, సో ఎనీ వన్ నెట్వర్క్, సో వీటిని బేస్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాలి. ద స్ట్రెయిన్ గేజ్ బేస్డ్ ఆన్ ద సెన్సార్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద చేంజ్ electronic resistance when the mechanical elements subject of the tensions or compensations of the electron resistance and material changes. చూడండి, సో ఇదంతా మనం ఇక్కడ వస్తుంది చూడండి, లోడ్. ఓకే, స్ట్రెయిన్ గేజెస్ అంటే మిడిల్ వన్ వచ్చేసి బెండింగ్. ఇక్కడ R1, R2, R3, R4 దట్ మీన్స్ ప్రెజర్స్. వాటి మీద ప్రెజర్ అయ్యే కొద్దీ ఎలక్ట్రాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. బట్ ఈ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఎంత సర్టెన్ వెయిట్ని బేస్ చేసుకుని ఎంత ఎలక్ట్రాన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఒక నియర్లీ 50 kgs ఆర్ నియర్లీ 20 kgs. ఈ 20 kgs స్ట్రెంత్ ఆర్ వెయిట్ని బేస్ చేసుకొని 0.01 volts మ్యాక్సిమం 0.01 volts ఆర్ 02 ఆర్ 03 ఆర్ 04 డిపెండింగ్ అపాన్ వెయిట్. ఈ వెయిట్ని బేస్ చేసుకొని వోల్టేజ్ స్టోరేజ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ స్టోర్ అయిన వోల్టేజ్ మొత్తం ఎక్కడ వస్తుందంటే బ్యాటరీకి. సో బ్యాటరీ డిపెండింగ్ అపాన్ ప్రెజర్ సెన్సార్స్. సో నెంబర్ ఆఫ్ ప్రెజర్ సెన్సార్స్ని సీరియల్ కనెక్షన్ కానీ ప్యారలల్ కనెక్షన్ ఇంటర్ఫేస్ చేసామంటే ఒకదాని నుంచి ఒకటి 1/1 నెంబర్ ఆఫ్ పర్సన్స్ వెళ్ళేటప్పుడు ఎక్కువ ప్రెజర్ అయిపోయి ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ స్టోర్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దీని ప్లేస్లో ప్రెజర్ సెన్సార్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్ ప్రెజర్. సో ఫ్యూల్ ప్రెజర్స్ మీన్స్ ఇదే ప్రెజర్ సెన్సార్స్ని డిఫరెంట్ వేవ్స్. సో ఇవి స్ప్రింగ్ ఈ స్ప్రింగ్ యాక్షన్ బేస్ చేసుకొని కూడా ఓకే. నెక్స్ట్ ఫ్యూల్ ప్రెజర్ మీన్స్ ఈ ఫ్యూల్ ప్రెజర్స్ ఈజ్ petroleum power industry often the monitor of the fuel power various type of the instrumentation such as diagrams. So చూడండి, the fuel powers maximum speed breakers. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు ప్రెజర్ సెన్సార్స్ని. ఈ ప్రెజర్స్ని బేస్ చేసుకొని
ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్ని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జ్ నుంచి బ్యాటరీకి స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అ ఫీల్డ్ సెన్సార్. నెక్స్ట్ వచ్చేసరికి tactical sensors. So tactical sensors are also one of the pressure sensors. The pressure sensors are four sensors మామూలుగా స్ప్రింగ్ యాక్షన్స్. సో ఏసీ ఇన్పుట్ డివైజెస్, బటన్ షేప్, ఫీజో ఎలక్ట్రానిక్ సెన్సార్స్. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఫీజో ఎలక్ట్రానిక్ సెన్సార్స్. ఫీజో ఎలక్ట్రానిక్ సెన్సార్స్ మీన్స్ ఓకే, ఈ ఫోర్ సెన్సార్స్ని ఫీజో ఎలక్ట్రిక్ సెన్సార్స్ కూడా అంటాం. ఫీజో ఎలక్ట్రిక్ సెన్సార్లో డిఫరెంట్ వేవ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీజో ఎలక్ట్రానిక్ సెన్సార్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో సెన్సార్. నెక్స్ట్ వన్ ఈజ్ అ liquid flow. So liquid flow means liquid flow is generally measured as applying for the Bernoulli's and principal fluid through the constructions of the quantity the fluid the consumed the pressure drop measured. The fluid flow value is a proportional to square root difference between two end of these constructions. Okay, the liquid flow కూడా సేమ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్, ఎలక్ట్రానిక్ మెకానికల్ ఎనర్జీ మధ్యలో లిక్విడ్ ఎలా ఫ్లో అవుతుంది ఏంటనేది అదంతా. నెక్స్ట్ ఓవర్ఫిస్ ప్లేట్. ఓవర్ఫిస్ ప్లేట్ మీన్స్ సేమ్ ప్రెజర్ సెన్సర్స్. సో ఈ ప్రెజర్ సెన్సర్స్ మొత్తానికి మనం ఫ్యూల్, లిక్విడ్, తర్వాత ప్రెజర్ సెన్సార్ మొత్తం ఒకటే అప్లికేషన్స్ బట్ డిఫరెంట్ నేమ్స్. ఓకే, దానికి దీనికి డిఫరెంట్ ఎలా అంటే కొన్ని వచ్చేసరికి పల్స్ జనరేట్ అవుతాయి, కొన్ని వచ్చేసరికి సైన్సైడ్లు జనరేట్ అవుతాయి, కొన్ని వచ్చేసరికి డిపెండింగ్ అపాన్ లో ప్రెజర్ తీసుకొని హై వోల్టేజ్ని క్యారీ చేసుకుంటుంది. కొంతమంది కొన్ని వచ్చేసరికి ఎక్కువ ప్రెజర్ని తీసుకొని లో వోల్టేజ్ని జనరేట్ చేస్తాయి. నెక్స్ట్ ఫ్యూల్ లెవెల్స్. ది ఫ్యూల్ లెవెల్ లిక్విడ్ విజువల్ కన్సిస్టెన్స్ కెన్ బి మెజర్డ్ directly by monitoring in position liquid force, indirectly measuring the some variable related of the height. Okay, that is the main fuel levels of the sensors. Next, go for temperature and light sensor. Temperature and light sensors. So these temperature and light sensors totally depending upon temperature. Temperature sensor is the two types. One is analog and digital sensors. So these analog sensors LM35. So digital sensor is DS1621. That is the digital or thermo, two types. Okay, so these one first heat temperature generating. So this temperature generating high expensive material. Next, low expensive material bimetallic strip. Okay, shift iron. And next ఈ షిఫ్ట్ ఐరన్కి సెట్ ద టెంపరేచర్ అడ్జస్ట్మెంట్. సో ఈ అడ్జస్ట్మెంట్ టెంపరేచర్ వేరే అవుతూ ఉంటుంది. దట్ మీన్ పొటెన్షియోమీటర్. సో ఈ పొటెన్షియోమీటర్ని బేస్ చేసుకొని టెంపరేచర్ అనేది వేరే అవుతూ ఉంటుంది. సో దీస్ టెంపరేచర్ వీ హ్యావ్ టు ఇన్పుట్ సెన్సార్, నాట్ అవుట్పుట్. ఓకే, టెంపరేచర్ సెన్సార్ is a input sensors. So these input sensors we have to controlling some lights or fan automatically. Temperature high, fan is automatically speed is high. Temperature is low, speed control fan speed is automatically low. Okay, that is the temperature sensors. It's totally depending upon. Next, light sensors. Light sensors totally depending upon LDR. You know what really LDR means totally depending upon light emitting diode. LDR light dependent resistors. That means we are using some sunlight. Okay, sunlight. We are using maximum examples street lights. మన స్ట్రీట్ లైట్స్కి ఆటోమేటికల్లీ డే టైంలో ఆఫ్, నైట్ టైం ఆన్ చేసుకోవడానికి ఎల్ఈఆర్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద లైట్ సెన్సార్. నెక్స్ట్, రెసిస్టెన్స్ ఆఫ్ టెంపరేచర్ డిటెక్టర్స్, ఆర్డిటి. సో ఇదంతా టెంపరేచర్ సెన్సార్కి అంతగా యూజ్ఫుల్ లేదు. నెక్స్ట్, థర్మిస్టర్స్. దీస్ థర్మిస్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద థర్మిస్టర్. ఓకే, దీస్ థర్మిస్టర్ ఫాలో ఆఫ్ ద ప్రిన్సిపల్ decrease in the resistance of the increasing the temperature.
The material used in thermal generated semiconductor material such as sintered material oxide, okay, uh, chromium, cobalt, ఐరన్, మ్యాగ్నెటిక్ అండ్ నికెల్. సో ఇలాంటివి ఐరన్స్ మొత్తం థర్మిస్టర్స్ యూజ్ చేస్తాం. థర్మిస్టర్ మీన్స్ యూజింగ్ మ్యాక్సిమం హై టెంపరేచర్ యూటిలైజ్ చేసుకోవడానికి మీకు మ్యాక్సిమం 180 150 డిగ్రీస్ పాజిటివ్ డిగ్రీస్ని వేరీ చేయాలంటే థర్మిస్టర్ యూజ్ చేయాలి. సో ఈ థర్మిస్టర్ వల్ల యూజ్ ఏంటంటే కొన్ని లోడ్ సెల్స్ హై టెంపరేచర్ యూజ్ గల వస్తువులు కూడా త్వరగా యాక్టివేట్ అవుతాడానికి త్వరగా యూజ్ అవ్వడానికి థర్మిస్టర్ని యూజ్ చేస్తాం. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ థర్మిస్టర్ టు మానిటర్ ద కూలెంట్ టెంపరేచర్ అండ్ ఆర్ ఆయిల్ టెంపరేచర్ ఇన్సైడ్ ఆఫ్ ద ఇంజన్. ఓకే, ఇన్సైడ్ ఆఫ్ ద ఇంజన్ ది మానిటర్ ఆఫ్ ద టెంపరేచర్ అండ్ ద ఇంక్లోబర్. దట్ మీన్స్ థర్మిస్టర్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ హెవీ మోటార్స్ని కంట్రోల్ చేయడానికి థర్మిస్టర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ this is the first unit, last topic. Okay, second unit we have to continue for the tomorrow.